35 చిన్న కథ కాదు. ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్రధారులుగా నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి తదితరులు అయితే నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ప్రసాద్ విశ్వదేవ్ ఓ బస్ కండక్టర్ గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య సరస్వతి, నివేదా థామస్, తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ ఈ ముగ్గురే ప్రపంచంగా బతుకుతున్న ఓ గృహిణి ఆమె. వీళ్ళు తిరుపతిలో నివాసం ఉంటారు. చిన్నోడు పర్వాలేదు, కానీ పెద్దోడు అరుణ్ కి మాత్రం లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. సున్నాకి ఏమి విలువ లేనప్పుడు దాని పక్కన ఒకటి వచ్చి నిలబడితే 10 ఎందుకు అవుతుందని అడుగుతుంటాడు. తను అడిగే ఇలాంటి కొన్ని ప్రశ్నలకు టీచర్ల దగ్గర కూడా సమాధానాలు దొరకవు. దాంతో లెక్కల మాస్టర్ చాణక్య, ప్రియదర్శి ఫండమెంటల్స్ ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్ కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచ్ కి పంపిస్తాడు. 6వ తరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడి క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది. ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే లెక్కలో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే అని కండిషన్ పెడతారు. ఆ పరిస్థితిలో జీరో అరుణ్ క్లాసులో హీరో ఎలా అయ్యిండు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని 10th ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? అరుణ్ అసలు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా అనే ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మనం సినిమా చూడాల్సి. ఇక మొత్తంగా సినిమా గురించి చెప్పేది ఏమిటంటే, ఇలాంటి సినిమాలు కొన్ని అరుదుగా వస్తుంటాయి, వచ్చినప్పుడే కంపల్సరిగా చూడాల్సి. అలాంటి కోవకే ఈ మూవీ కూడా చెందుతుంది. మన పిల్లల్ని తీసుకెళ్లి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసు. ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ కథ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చాణక్య మాస్టర్ ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. లెక్కల టీచర్లు, పిల్లలకు మధ్య వాతావరణం, పిల్లల మనస్తత్వాలు, క్లాస్ రూమ్ లో స్నేహాలు, వాళ్ళు ఒకరినొకరు దూరమైనప్పుడు పసి మనసులపై పడే ప్రభావం తదితర సన్నివేశాలన్నీ హృదయాల్ని అత్తుకునేలా మలిచిండు దర్శకుడే. ప్రశ్నలతో కథను మొదలుపెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అమ్మ పాత్ర నుంచి వాటికి సమాధానాన్ని చెప్పించిన విధానం సినిమాకు హైలైట్ గా ఉంటది. పిల్లలకు పాఠాలు ఎలా చెబితే బోధపడతాయో ఆ సన్నివేశాలు చాటి చెప్పారు. క్లైమాక్స్ లో అరుణ్ తండ్రి మార్కులు చదివినప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చల్లే సన్నివేశాలు భావోద్వేగాల్ని పంచుతాయి. చివరికి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకు అలవాటైన కమర్షియల్ హంగులు ఇందులో లేకపోయినా దర్శకుడు అయితే చెప్పాల్సిన కథను సూటిగా చెప్పిండు. అక్కడక్కడ ఈ సినిమాలో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు అయితే అక్కడక్కడ నెమ్మదిగా సాగు. ఈ సినిమాలో కామెడీ, ఎమోషనల్ ఉన్నప్పటికీ వాటి మోతాదు అయితే సరిపోలేదు. ఎక్కువ శాతం ఎమోషనల్ మీద ఆధారపడిన సినిమా కాబట్టి మనం కామెడీ అయితే వెతకలేము ఈ సినిమా. ఇక ఇందులో నటించిన వారు ఎలా చేసిరో ఒకసారి అయితే చూద్దాం. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి మొదలుకొని తెరపై కనిపించిన చిన్నారుల వరకు నటన పరంగా ఎవరు తక్కువ చేయలేదు. పాత్రలో అయితే ఇమిడిపోయారు. నివేదా థామస్ అయితే ఇద్దరు పిల్లల తల్లిగా, భార్యగా, గురువుగా చక్కటి అభినయం అయితే ప్రదర్శించింది. పిల్లలతో నేను బాగుండకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకునే చాణక్య మాస్టర్ పాత్రని మలిచిన విధానం, అందులో ప్రియదర్శి ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇక విశ్వదేవ్ భర్తగా, తండ్రిగా చాలా బాగా నటించారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే మ్యూజిక్, కెమెరా విభాగాలు అయితే చక్కటి పనితీరే కనబడి, గెలుపు అనే ప్లస్ వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఓ మజిలీ జీరో. ఎదగాలనుకున్నప్పుడు తుంచాలి కొమ్మనైనా కొడుకునైనా, ఇలాంటి తదితర సంభాషణలు అయితే సినిమాకి బలాన్ని ఇచ్చినాయనే చెప్పాలి. ఎంతో అభిరుచి ఉంటే తప్ప నిర్మాతలు ఇలాంటి కథల్ని నమ్మలేరు. ఓ మంచి సినిమాగా దర్శక నిర్మాతలకి, నటులకు, సాంకేతిక బృందానికి గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం అవుతుంది ఈ సినిమా. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఇది లెక్కల కథ కాదు, పిల్లల కథ మాత్రమే కాదు, అమ్మా నాన్నల కథ కూడా. చదువుకోవడం అంటేనే నేర్చుకోవడం అని, ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవడమే ఆగిపోతుందని చెబుతుంది. తప్పకుండా చూడాల్సిన సినిమా. మీరు మీ పిల్లలతో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి సినిమా. సో ఫ్రెండ్స్, ఇది 35 చిన్న కథ కాదు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.